ఎందుకు దాడి చేసిందని చెప్పేసి అనుకున్నప్పుడు అంటే కొంతమంది ఏమంటున్నారంటే కల్వకుంట్ల కవిత గురించి మాట్లాడారు కాబట్టి దాడి చేసినాం. కల్వకుంట్ల కవిత గురించి మేము మాట్లాడినాం, క్యూన్యూస్లో మాట్లాడినాం, నిన్న కూడా మాట్లాడినాం. అంటే ఎందుకు మాట్లాడినాము అంటే ఆమె ఏమంటుంది 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించాలి, తర్వాత చట్టసభల్లో రిజర్వేషన్ అంటే ఇది స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించాలి, విద్యా ఉద్యోగాలు కల్పించాలని చెప్పేసి ఆమె రైలు రోకో తర్వాత ఇంకో కార్యక్రమం తీసుకుంటే అమ్మా ఇప్పుడు నువ్వు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు, మీ నాయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు, తర్వాత నువ్వేమో ఎంపీగా పనిచేసినావు 5 సంవత్సరాలు, ఆ తర్వాత ఇంకా కొంతకాలం నుంచి నువ్వు ఎమ్మెల్సీగా కూడా పనిచేస్తున్నావు అంటే కొనసాగుతున్నావు. చట్టసభల్లో మళ్ళీ తీర్మానం అయితే ఏదైతే శాసన మండలిలో ఉన్నాడో ఆ శాసన మండలిలో సభ్యునిగా నువ్వు కూడా ఉన్నావు. మరి ఉన్నప్పుడు మరి కనీసం 10 సంవత్సరాల నుంచి గుర్తుకురానటువంటి బీసీలు ఇప్పుడే ఎందుకు గుర్తుకొచ్చిరమ్మా? నువ్వు మరి చేస్తున్నటువంటి ఉద్యమం ఇదంతా కూడా డ్రామా ఇది. కాబట్టి నువ్వు బీసీల గురించి నువ్వు ఉద్యమం చేయాల్సిన అవసరం లేదు. బీసీల కోసం బీసీలు మేము మాట్లాడుకుంటాం, మా సమస్యలు ఉంటే మేము పరిష్కరించుకుంటాం. 10 సంవత్సరాల నుంచి గుర్తుకురానటువంటి బీసీలు ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చిండ్రు? తర్వాత ఇంకొకటి ఏంటంటే స్థానిక సంస్థల్లో బీసీలకు 32% రిజర్వేషన్ ఉంటే దాన్ని 23% వీళ్ళ నాయన్నే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే తగ్గిస్తే కనీసం దాని గురించి మాట్లాడినట్టు నువ్వు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత అధికారం పోయిన తర్వాత బీసీలు ఎందుకు గుర్తుకొచ్చారని చెప్పేసి మాట్లాడితే ఆమెకు నచ్చలేదంట. నచ్చకపోతే ఏముంటుందంటే ప్రజాస్వామ్యంలో ఒకవేళ ఏమైనా పరుష పదజాలం ఉంటే లేకపోతే ఇంకేమైనా మాట్లాడితే అటువంటి అప్పుడు ఏం చేయొచ్చు, ధర్నా చేయొచ్చు, ముందరకు వచ్చి ధర్నా చేసుకోవచ్చు శాంతియుతంగా, లేకపోతే ప్రెస్ మీట్ పెట్టొచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో వైరల్ చేసుకోవచ్చు, లేకపోతే జరుగుతున్నటువంటి ఈ పరిస్థితి పైన నాకు అన్యాయం జరుగుతూ ఉంది, ఒక ఆడబిడ్డ పైన ఇట్లా దాడి జరుగుతూ ఉందని చెప్పేసి నువ్వు అనొచ్చు. లేకపోతే నువ్వు ఎమ్మెల్సీగా ఉన్నావు కదా, ఆయన కూడా ఎమ్మెల్సీనే కదా, అదే శాసన మండలిలో ఉన్నారు కదా, ఉన్నప్పుడు అట్లా అక్కడ మాట్లాడుకోవచ్చు. లేదు అట్లా చేసుకోవద్దు కాదనుకుంటే నువ్వు న్యాయస్థానానికి వెళ్ళొచ్చు. కానీ ఇన్ని రకాల అవకాశాలు ఉన్నప్పుడు ఎందుకనంటే ఆమె ఇంకా ఇప్పుడు అధికారంలో లేము అని చెప్పేసి అనుకుంటలేనట్టుంది. ఇప్పుడు కూడా అధికారంలో మేమే ఉన్నాం, తర్వాత మేము ఏం చేసి నడుస్తుందని చెప్పేసి అనుకుంటుంది. ఎందుకనంటే అసలు యాక్చువల్గా దాడులు చేయాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుంది అంటే బీసీలలో ఒక భయోత్పాతాన్ని సృష్టిస్తే ఒకరినిద్దరిని చంపేస్తే మొత్తం కూడా బీసీ ఉద్యమం మొత్తం కూడా తగ్గిపోతుంది. ఇక బీసీల గురించి మాట్లాడటోడో లేకుండా ఉంటాడు అనేది ఆమె అభిప్రాయం అయి ఉండొచ్చు. కానీ ఇప్పుడు ఒకరిద్దరు చంపేసినంత మాత్రాన లేకపోతే ఇట్లా దాడులు చేసినంత మాత్రాన ఇవేం జరగదు. అంటే ఆమె కలలో ఉందో లేకపోతే మరి భ్రమలో బతుకుతుందో తెలియదు.